So fresh, I'ma go. నదులు నేర్పే జీవన పాఠాలు. అంతకుముందు కూడా 2, 3 సార్లు దీని మీద ఒక వీడియో చేశాను అది. అసలు ఎన్ని నేర్చుకోవచ్చంటే లైఫ్ లెసన్స్ అన్ని కూడా నది నుంచి నేర్చుకోవచ్చు. ఒక్కొక్క విషయం మీరు తెలుసుకునే కొలది మన పక్కన ఉన్న చీమ నుంచి నేర్చుకోవచ్చు యాంటీ ఫిలాసఫీ. అని బీ నుంచి నేర్చుకోవచ్చు ఈ ఫిలాసఫీ. మన కంటికి కనిపించే దగ్గర నుంచి నేర్చుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్. అన్నీ నేర్చుకోవడమే జీవితం అండి. ఏదో మనం బతికేత్తం అనేది కాదది. సో, నదులు నేర్పే జీవన పాఠాలు. సో, నదులు నేర్పే జీవన పాఠాలు జీవితం ఒక నది లాంటిదనమాట. అది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఇందాక చెప్పాను చూసారా? మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్ గతంలో వీడియోలో. ఎప్పుడు వెనక్కి తిరిగి చూడదు. మడం తిప్పదు, మాట తప్పడు. చాలా అద్భుతమైన గొప్ప ఫిలాసఫీ అనమాట. నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. నాకు కష్టం వచ్చింది, నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాను. బాధొచ్చింది, ఏడుస్తూ కూర్చుంటాను. ఎవరో ఏదో అన్నారు, ఆడి కోసం నా కొడకా అని చెప్పి తిడుతూ కూర్చుంటాను. మనసు బాలేదు, మందు కొడతాను. స్విగ్గీలో ఆర్డర్ పెట్టి పిజ్జా తింటాను. నేను ఇలా బాధపడుతుంటాను. ఎప్పుడూ అందండి. నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. తన గమనాలను అవసరాన్ని బట్టి మార్చుకుంటుంది. దట్ ఈస్ ద అడాప్టబిలిటీ. దట్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ. వైల్ యు ఇన్ రోమ్ బిహేవ్ లైక్ ఎ రోమన్ అంటాం. నీళ్లు ఏ పాత్రలో ఏస్తే ఆ షేప్ వస్తుంది. అలాగే జీవితంలో వచ్చే ఎదురు దెబ్బలకు అనుగుణంగా, అడ్డంకులకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా నిన్ను నువ్వు అప్‌గ్రేడ్ చేసుకునేదే లైఫ్ అంటే. సో, నిన్ను నిరోధించే బాహ్య పరిస్థితులు నదికొచ్చినప్పుడు ఏం చేస్తది? ఆటోమేటిక్‌గా దానికి అనుగుణంగా మారిపోతుంది. ఎక్కడ నది వెనక్కి తిరిగి చూడదండి. కష్టం వస్తది. దాని గోల్ ఏదుందో ఆ గోల్ రీచ్ అయ్యేదాకా మీకు పదండి ముందుకు, పదండి ముందుకు, పదండి ముందుకు పోదాం, 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 పోదాం. నది పుట్టేది మొదట తన ప్రయాణం అంతా ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూనే ఉంటుంది. ఏ రూపాన్నైనా ధరిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా తగ్గేదే లేదని నా దారి నది దారి. నా దారి రహదారి కాదండి. నది దారి అని ముందుకు పోతుంది. మనం కూడా నదిని ఆదర్శంగా తీసుకొని పదండి ముందుకు, పదండి ముందుకు పోదాం, పోదాం పైకి అన్నప్పుడే జీవితం. నదికి లక్షణం ఏంటి? ఎంత ఎత్తున్నా, ఎంత లోతున్నా, ఎంత వెడల్పున్నా, ఎంత సవ్యంగా సన్నగా ఉన్నా, ఎంత దూరం ప్రయాణించినా, కొండలు అడ్డొచ్చినా, లోయలు ఉన్నా తన అంతిమ ప్రయాణం సాగరానికే. నాసిక్‌లో గోదావరి పుడుతుంది. అల్టిమేట్ గోల్ అంటే కాకినాడ గాని అంతర్వేదులుగా లాస్ట్ పాయింట్స్ అవి. సముద్రంలో కలవడమే. కాకినాడలోనే కలుస్తది. లేదనుకుంటే అంతర్వేదులోనే కలుస్తది. అప్పటి వరకు నాసిక్ అనేది మహారాష్ట్ర. మహారాష్ట్ర తర్వాత తెలంగాణ వస్తుంది. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తుంది. కొన్ని పాయలు ఒరిస్సాకి అటు ఛత్తీస్‌గఢ్‌కి వెళ్ళిపోతాయి. మిగతాదంతా మిగిలింది ఏదైతే ఉందో మిగులు జలాలు ఏవైతున్నాయో కాకినాడ అంతర్వేదిగా వచ్చేస్తాయండి. మధ్యలో కొండలు అడ్డొస్తాయి. లోయలొస్తాయి. అంతిమ ప్రయాణం ఎక్కడికంటే సాగరానికే. మనం కూడా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మన లక్ష్యం వైపుకే ప్రయాణించాలే తప్పించి నాకేదో ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి మధ్యలో పోకూడదు. గతం గతః. గతం గత. నదీ గమనంలో ముఖ్యమైనది ఒకసారి ప్రయాణం మొదలుపెట్టిందంటే వెనక్కి తిరగకూడదు. వెనక్కి ప్రయాణించదు. మాట తప్పదు, మడం తిప్పదు. మనం కూడా అంటే నెవర్ గివ్ అప్ అంటాం కదా! వెనకడుగు వేయకూడదు. గతంలో జరిగినవి తలుచుకుని వర్రి, వర్రి, వర్రి కాకూడదు. గతం నాస్తి అనుకొని, వర్తమానం ఆస్తి అనుకొని, సానుకూల దృక్పథంతో భవిష్యత్తు అంతా బంగారంగా భావించి ముందుకు సాగిపోవాలి. ఒక్కొక్క అడుగు వేయాలి. ఎలాగ వేయాలి? ఒక్కొక్క అడుగు. లక్ష్యం వెళ్ళడానికి నది తొందరపడదు. మనం అలా కాదు. ఈరోజు అనుకుంటాం రేపటికి 1,00,000 వచ్చేయాలి, 1,00,00,000 వచ్చేయాలి, అపర కుబేరులు అయిపోవాలి. ఓపిక లేదు, సహనం లేదు. తొందరగా సముద్రంలో కలిసిపోవాలి అనుకోదు. ఫైనల్‌గా సముద్రంలో కలిసి తీరుతాను అది నమ్ముతుంది. మనం కూడా నమ్ముతాం. ఎందుకంటే ప్రతి నది కూడా ఫైనల్‌గా వెళ్ళేది సముద్రంలోకి. మధ్యలో
ఎంతమందికో హెల్ప్ చేసుకుంటూ వెళ్తది. లక్ష్యం వెళ్ళడానికి నది తొందరపడదు. తాను చేరాలనుకున్న సాగరాన్ని చేరి తీరుతుందనే అచంచల విశ్వాసంతో అలా సాగుతూనే ఉంటుంది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే చివరకు మీది ఎంత పెద్ద లక్ష్యమైనా చేరుకుని తీరుతారు. అంతేగాని తొందరపడకండి. కంపల్సరీగా మీ లక్ష్యాలన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం అనుకున్నది సాధించాలంటే మనం కంపల్సరీగా చేయవలసిన పని ఏంటంటే ప్రవాహానికి అనుగుణంగా వెళ్తూనుంటది. ప్రవాహం ఎలా ఉందో అలా వెళ్తూనుంటుంది. తన ప్రవాహానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది నది. మనము అంతే జీవన ప్రవాహంతో సాగిపోతూనే ఉండాలి. మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. స్ట్రక్ అవ్వకూడదండి. ఏదో ప్రాబ్లమ్ వచ్చిందంటే అక్కడే 5 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోకూడదు. లవ్ ఫెయిల్యూర్ అయితే చాలా కాలం పాటు అలా ఉండడం. వ్యాపారంలో ఫెయిల్ అయితే చాలా కాలాలు అనుకోవడం. బిజినెస్‌లో ఫెయిల్ అయితే చాలా కాలాలు అనుకోవడం. ఉద్యోగం ఊడిపోతే చాలా కాలాలు అనుకోవడం. కుటుంబంలో సమస్య అయితే చాలా అలాగ స్ట్రక్ అవ్వకూడదండి. మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. ఏదో ఒక కారణం చెప్పి ఆగితే జీవన ప్రయాణం కూడా ఆగిపోతుంది. నదిలా దిశ మార్చుకుని ముందుకు వెళ్ళాలి. సమస్యలు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పటికీ ఆగకూడదు. నిరంతర ప్రయత్నం చేయాలి. సవాళ్ళను అధిగమించడంలో స్థిరత్వం కావాలి. ద డిఫరెన్స్ ఈజ్ బిట్వీన్ ద ఇంపాసిబుల్ అండ్ ద పాసిబుల్ లైస్ ఇన్ ఏ పర్సన్స్ డిటర్మినేషన్. పట్టరాదు పట్టి విడవరాదు పట్టినేని బిగియ పట్టవలెను. సవాళ్ళను అధిగమించడంలో స్థిరత్వం, డిటర్మినేషన్ కావాలి. కన్సిస్టెన్సీ, నిలకడ యొక్క ప్రాముఖ్యత నది మనకు బోధిస్తుంది. ప్రయాణం ఎంత కష్టంగా ఉన్నా అది ప్రవహిస్తూనే ఉంటుంది. సరైన దృక్పథంతో దృఢ నిశ్చయంతో ఏదైనా సమస్యను జయించవచ్చని మనకి నిరూపిస్తుంది. నిరంతర ప్రయత్నే ఫలి. కన్సిస్టెన్సీ. నదులు వివిధ విలువలను మనకి జీవితంలో పాఠాలుగా సూచిస్తాయి. వీటిలో పట్టుదల. నదులు నిరంతరం ప్రవహిస్తాయి. అడ్డంకులు అధిగమించడం మరియు భూభాగంలో మార్పులకు అనుగుణంగా ఉంటాయి. అది సవాళ్ళు నేపథ్యంలో నిలకడగా వెళ్తాయి. బోల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి నది ప్రవహించడానికి. రకరకాల సమస్యలు వస్తాయి. రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సహనం నేర్పుతుందండి. లోయలు మరియు కొండలను చెక్కడానికి నదులకు చాలా సమయం పడుతుంది. నదులు మనకు సహనం యొక్క ధర్మాన్ని బోధిస్తాయి. జీవితంలో సరైన అర్థవంతమైన మార్పుకు తగిన సమయం పడుతుంది. పేషెన్స్ ఈజ్ పవర్. పేషెన్స్ ఈజ్ పవర్. చూడండి, పేషెన్స్ అంటే మెట్టు ఎక్కి ఆఖరికి గోల్డ్ మెడల్లో జీవితంలో పైకి రావడం, డబ్బు సంపాదించడం. అంతేగాని ఈరోజు విత్తనం నాటి ఈరోజు మొక్క అవ్వాలని కోరుకోవద్దండి. పిచ్చి మొక్క వెంటనే వస్తుంది. వరి మొక్క 3 నెలలు పడుతుంది. కొబ్బరి 5 ఏళ్ళు పడుతుంది. మ్యాజిక్ బాంబూ ట్రీ, చైనా బాంబూ ట్రీ, జపాన్ బాంబూ ట్రీ లో చెప్పుకుంటూ ఉంటాం. అది అడగదండి. మొదటి 3 ఏళ్ళు పైకి కనిపించదు. ఏంటి పైకి కనపడదు కాదు. అది 3 ఏళ్ళ పాటు కింద పునాది గట్టిగా స్ట్రాంగ్గా బలంగా కింద లోతుగా వెళ్తుందనమాట. ఇంకా పటిష్టంగా మారుతుంది. నెక్స్ట్ 2 ఏళ్ళు 150 అడుగులు వెళ్తుంది అనమాట. బాంబూ ట్రీ స్టోరీలో సహనానికి ఇంపార్టెంట్. లోయలు మరియు కొండలు చెక్కడానికి నదులు సమయం పడుతుంది. నదులు మనకు సహనం యొక్క ధర్మాన్ని బోధిస్తాయి. జీవనంలో సరైన అర్థవంతమైన మార్పుకు సహనం. కనెక్టివిటీ. నదులు ఎన్నో రాష్ట్రాల్ని, దేశాల్ని, ప్రాంతాల్ని, వ్యక్తుల్ని, భాషల్ని, కులాల్ని, మతాల్ని ఎంత కనెక్టివిటీ ఉంటుందంటే చూడండి ఎంతమంది. నదులు వివిధ ప్రాంతాలు మరియు సంఘాలను కలుపుతాయి. ఇది వంతెనలు నిర్మించడం, కనెక్షన్లు పెంపొందించడం మరియు విభిన్న వ్యక్తుల సమూహంలో ఐక్యతను పరచడం. అంటే ఏంటి, మనం ఒంటరిగా కూర్చోకూడదండి. కనెక్టింగ్ పీపుల్. సమాజంతో కనెక్ట్ అవ్వాలి. పీపుల్ నెట్వర్కింగ్ అంటాం. నెట్వర్కింగ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటాం. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూగా మార్చుకోవాలంటే మన జీవితంలో అందరితో కనెక్టివిటీ కావాలి. ఒంటరిగా కూర్చోవడం, ఎవరితో సంబంధం లేకుండా కూర్చోవడం కాదు. ఎంత వీలైతే అంత కనెక్టివిటీని పెంచుకుంటే బంధాలు, అనుబంధాల వల్ల మీకు చాలా 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 సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది. సక్సెస్ అనేది దానికి అది రాదు. సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? మీరే నెంబర్ 1. నదిలో జీవించండి, నదిలో ప్రవహించండి, నదిలో పయనించండి. ఒక హీరో అవుతారు. ఒక గొప్ప స్థాయికి వస్తారు.
మీకు ఎన్ని సమస్యలొచ్చినా సరే, ఎంతమంది అడ్డొచ్చినా సరే, ఎన్ని అవమానాలు ఎదురొచ్చినా, ఎంతమంది బాధలు పెట్టినా సరే, ఎన్ని కన్నీళ్ళొచ్చినా సరే, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే, నది ఎలా ప్రవహిస్తుందో కొండలొచ్చినా, గుండలొచ్చినా అడ్డొస్తే పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మీరు ప్రయాణించాలి. మీరందరూ గొప్పోళ్ళవుతారు. అయ్యి తీరుతారు. ఉందిలే మంచి కాలం. ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే. ఇది నచ్చితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. మీరందరూ గొప్పోళ్ళవ్వాలని కోరుకుంటున్నాను. నమస్తే.